వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఇస్ శ్రీనివాస్ కలవల. సో మనం చూసుకున్నట్లయితే గత 2 దశాబ్దాలుగా విద్యారంగంలో అగ్రశ్రేణి విద్యాసంస్థగా కొనసాగుతూ తనదైన శైలిలో ముందుకెళ్తూ సో ఎంతోమంది విద్యార్థులను మేటితరం చెఫ్లుగా తీర్చిదిద్దిన లియో అకాడమీ ఆఫ్ హాస్పిటాలిటీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ కాలేజ్ వాళ్ళు ఈరోజు చూసుకున్నట్లయితే మనకు లియో బడ్డింగ్ చెఫ్ కాంపిటీషన్ 2024ను నిర్వహించడం జరుగుతుంది. సో ఈ కాంపిటీషన్కు అనేక మంది విద్యార్థులు అంటే ఇంటర్ విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా 10th క్లాస్ విద్యార్థులు కావచ్చు, వివిధ ప్రాంతాల నుండి వివిధ జిల్లాల నుండి సో చాలామంది వచ్చి వాళ్ళకి ఇచ్చిన టాస్క్లో ఏవైతే వంటకాలు ఉన్నాయో వాళ్ళు చేయడం జరిగింది. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే వాళ్ళతో పాటు అంటే విద్యార్థుల పాటు వాళ్ళ తల్లిదండ్రులు, అదేవిధంగా వాళ్ళ కోఆర్డినేటర్స్, టీచర్స్ చాలామంది రావడం జరిగింది. సో విద్యార్థులు వండిన వంటకాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి జడ్జిమెంట్ ఇవ్వడానికి చాలామంది జడ్జిలు వచ్చారు. సో ఇప్పుడు మనతో పాటు మన జడ్జి గారు ఉన్నారు. సో తనని అడిగి తెలుసుకుందాం, తన అంటే విద్యార్థులు అంటే ఎలా ఉంది, సో విద్యార్థుల రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, సో ఈ ఈవెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటి, ఒకసారి సార్ మాటలోనే మేము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు ఈరోజు మేము చీఫ్ గెస్ట్ 2 days నుంచి స్టూడెంట్స్కి, ఎవరికైతే తెలంగాణలో ఉన్న వాళ్ళ స్టూడెంట్స్కి అందరికీ లియోనియా అకాడమీ వాళ్ళు పెట్టిన కాంపిటీషన్స్లో చాలామంది వాళ్ళ టాలెంట్ చూస్తుంటే మేమే షాక్లో ఉన్నాము. ఇట్స్ వాజ్ వెరీ ఎగ్జైట్మెంట్, మాకు చాలా ఆనందంగా ఉండే. ఇట్స్ లైక్ ఎస్టర్డే ఇట్ వాస్ 28 టీమ్స్ అండి, ఈరోజు కూడా ఇట్స్ లైక్ 32 టీమ్స్ అండి. ఒక్కొక్క గ్రూప్లో వచ్చేసి ఒక్కొక్క టీంలో ఆల్రెడీ 3 to 4 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఏదైతే ఇప్పుడు ఈ కాంపిటీషన్స్ చేశారో దే వాజ్ లైక్ చాలా ఇంప్రూవ్మెంట్. అంటే ఇట్స్ లైక్ ఇంటర్ బేస్మెంట్ స్టూడెంట్స్ వాళ్ళు కానీ 10th బేస్మెంట్ స్టూడెంట్స్ వాళ్ళు కానీ వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళది ఇట్స్ లైక్ ఫ్యూచర్లో హాస్పిటాలిటీ గురించి ఇఫ్ దే నో వెల్ అబౌట్ ది హాస్పిటాలిటీ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హాస్పిటాలిటీ త్రూ అవుట్ ది వరల్డ్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఇట్స్ నాట్ లైక్ దట్ కి ఓన్లీ నాట్ ఇన్ ఇండియా, ఇట్స్ లైక్ త్రూ అవుట్ ది వరల్డ్ అండి. ఇట్స్ ఇన్ ది హోటల్స్ యూ హ్యావ్ ది జాబ్ ఆపర్చునిటీ అండ్ రిసార్ట్స్ అండ్ మన ఏదైతే క్రూజ్ లైన్స్ ఉన్నాయో అండ్ ఎయిర్లైన్స్లో కూడా జాబ్స్ ఆపర్చునిటీ చాలా ఉన్నాయండి. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ఫుడ్ ప్రొడక్షన్ గురించి కాదండి ఈ కాంపిటీషన్. ఇట్స్ లైక్ హోటల్ మేనేజ్మెంట్ వచ్చేసి ఇట్స్ బిల్ లైక్ 3 course and 1.5 క్రాఫ్ట్ కోర్స్ కూడా ఉంటుంది. దీంట్లో ఏంటంటే అండి మనకి 3 years కోర్సులలో ప్రొడక్షన్ ఉంటుంది, ప్లస్ ఎఫ్ఎంబి సర్వీస్ ఉంటుంది, అండ్ హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది అండి, అండ్ సర్వీస్ ఆల్సో ఇట్ విల్ బి. దీంట్లో ఏంటంటే ఎవరైతే 3 years కోర్స్ అయిపోయినాక వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నట్టు. ఇఫ్ దే వాంట్ టు గో టు ది సర్వీస్, ఇఫ్ దే వాంట్ టు డూ ఇన్ దిస్ ప్రొడక్షన్, ఇఫ్ దే వాంట్ టు డూ ఇన్ ది హౌస్ కీపింగ్, దే ఆర్ ది లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీ త్రూ అవుట్ ది వరల్డ్ అండి. ఇట్స్ నాట్ లైక్ ది చిన్న స్థాయి నుంచి కానీ పెద్ద స్థాయి నుంచి కానీ ఎవరైనా కానీ చిన్న లైఫ్ ఎలా ఉంటుందంటే అండి, కొద్దిగా ఒక 1-2 years మనం కష్టపడ్డామంటే యూ విల్ గెట్ ఎర్నింగ్ జాబ్స్ లైక్ 35,000 40,000 త్రూ అవుట్ ఇండియానేనండి. ఇండియా నుంచే మీకు స్టార్టింగ్ శాలరీస్ వచ్చేసి 35,000-40,000 అండి. అండ్ ఇంకొకటి వచ్చేసేసి వీళ్ళని వీళ్ళ ఎవరైతే ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చారో తెలంగాణ స్టేట్ నుంచి వచ్చేసి వీళ్ళకి ముందు ఈ లియోనియా అకాడమీ వాళ్ళు ఇంకా చాలా కాంపిటీషన్స్ చేయాలి, ప్రోత్సహించాలని చెప్పేసి అని వాళ్ళకి కూడా మేనేజ్మెంట్కి కూడా మేము చెప్పేస్తున్నామండి. దయచేసి వీళ్ళకి కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము, ప్రిన్సిపల్ మ్యామ్ కానీ ప్రెసిడెంట్ వాళ్ళకి అందరికీ చేస్తామని చెప్పేసి అని. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. సో అదేవిధంగా ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ చాలా అంటే మన వివిధ జిల్లాల నుంచి సిరిసిల్ల కావచ్చు, అదేవిధంగా గజ్వేల్ కావచ్చు, షామీర్పేట కావచ్చు, సో ఇతర చాలా ప్రాంతాల నుంచి వాళ్ళు పిల్లల తల్లిదండ్రులు అంటే పిల్లలను తీసుకొని రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అంటే విద్యార్థుల తల్లిదండ్రులను అడిగి తెలుసుకుందాం, వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది, వాళ్ళకి ఇది ఏ విధంగా ఉపయోగపడనుంది తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ మీరు ఎక్కడ నుంచి వచ్చారు సార్? నేను మెదక్ నుండి వచ్చానండి. నా పేరు శ్రీకాంత్, నేను జూనియర్ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ బాయ్స్ మెదక్లో చేస్తున్నాను. నాకు యాక్చువల్గా మా పాప అండి 10th class చదువుతుంది పాప, సిద్ధార్థ మోడల్ హై స్కూల్ మెదక్. సో లియో వాళ్ళు మెదక్ వచ్చేసి ప్రతి కాలేజ్లో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. అందులో జోసెఫ్ సార్ వచ్చేసి మా కాలేజ్కి వచ్చారు. మా పిల్లలకి బాయ్స్ కాలేజ్లో వాళ్ళంతగా రెస్పాండ్ అవ్వలేదు. బట్ సార్ని నేను చిన్న రిక్వెస్ట్ చేశాను, సార్ నాకు పాప ఉంది, నేను కాంపిటీషన్లో చేపించాలి అని అనుకున్నాను. అంటే నేను ప్రిన్సిపాల్ మేడం గారిని అడిగి చెప్తాను సార్ అన్నారు. వితిన్ హాఫ్ అన్ అవర్ 45 minutesలో నాకు సార్ ఆపర్చునిటీ ఇచ్చారు. మేడం థ్యాంక్ యూ మేడం. అండ్ నిజంగా ఇట్లాంటి కాంపిటీషన్స్ పిల్లలకి పెడుతూ ఉంటే వాళ్ళ టాలెంట్ ఏందనేది బయటకు వస్తుంది. సో నేను అందరి పేరెంట్స్ని కోరేది ఒకటే, మీ పిల్లల్లో ఎటువంటి టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని గ్రహించండి, దాన్ని బయట పెట్టడానికి ప్రయత్నించండి. అప్పుడే పిల్లలు వాళ్ళు అనుకున్న గోల్ని తొందరగా రీచ్ అవుతారు, తొందరగా సెటిల్ అవుతారని
మా యొక్క ఒపీనియన్ ఇది. థ్యాంక్ యూ అండి. సో మేడం మీరు చెప్పండి, ఆఖరి క్షణంలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీ పాప ఈవెన్ ప్రైజ్ మనీ కూడా కొట్టేసింది. సో మీ స్పందన ఎలా ఉంది? అసలు మా పాప ప్రైజ్ మనీ కొట్టేసిందని అసలు అనుకోలేదు. పాప ఇక్కడి వరకు రావడమే గ్రేట్. అసలు ఇంట్లో వంట చేయదు, ఇక్కడికి వచ్చి వంట చేసి మళ్ళీ అందులో ప్రైజ్ విన్ అయింది అంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. సో నువ్వు చెప్పమ్మా, ఎలా ఉంది నీకు? ప్రైజ్ కొట్టేసావు, ప్రైజ్ గెలిచిన ఆనందం ఎలా ఉంది? హ్యాపీగానే ఉంది కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఉంది. సో ఫస్ట్ టైం అయితే మీకు? ఫస్ట్ టైం పాప 10th ఫస్ట్ టైమే కానీ కొద్దిగా భయం అయింది ఒక్కదాన్నే. అయినా కానీ 3 ఐటమ్స్ ప్రిపేర్ చేసిన. నేనే ఆశ్చర్యపోయిన, అందరు నువ్వు ఒక్కదానివి అంటుంటే. సో అంటే ఇక్కడికి వచ్చే వరకు నీలో ఉన్న కెపాసిటీ నీకు తెలియదు? నాకు తెలియదు అసలు. ఇక్కడ వచ్చినాక అన్ని చూసి చేసినాక నా కెపాసిటీ ఇది, నేను చేయగలుగుతాను అని అనిపించింది. ఇక్కడ పోటీ పడి మీరు ప్రైజ్ మనీ గెలిచి సో మీకున్న కాన్ఫిడెన్స్ పెరిగింది, అదే విధంగా మీరు రానున్న రోజుల్లో ముందుకు పోతాననే ధైర్యం వచ్చింది మీకు? చాలా వచ్చింది ధైర్యం. సో ఏ ప్రైజ్ వచ్చింది మీకు? ఫస్ట్ సెకండ్? థర్డ్ ప్రైజ్ వచ్చింది. థర్డ్ ప్రైజ్. సో ఏమేమి అంటారు మీరు? ఎలాంటి వంట? కార్న్ సూప్, ఎగ్ బ్రెడ్, చికెన్ నగెట్స్. కంప్లీట్ ఎన్ని అవర్స్లో వండారు? 2 hours. 2 hours అంతే. సో మీకు థర్డ్ ప్రైజ్ వచ్చినందుకు హ్యాపీ? చాలా హ్యాపీ. సార్ నమస్తే సార్. నమస్తే సార్ చెప్పండి సార్, మనకు లియో బడ్డింగ్ చెఫ్ కాంపిటీషన్ 2024కు అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? ముఖ్య ఉద్దేశం పిల్లలందరికీ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ కూడా ఒకటి ఉందని తెలియజెప్పడం. మెయిన్ ఇంట్రెస్ట్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఉందని ఒకటి తెలియజెప్పడం ఫస్ట్. 2, మనము ఎంతవరకు ఎంకరేజ్ చేస్తాం పిల్లలకు, మనం ఎంతవరకు పిల్లలకి చేయగలుగుతాం అనేది. 2007లో యాక్చువల్గా మనం ఎస్టాబ్లిష్ అయి ఉన్నాం ఇక్కడ. 2007 నుంచి కూడా మనం చేస్తూనే ఉన్నాము. ఫస్ట్ బ్యాచ్ 2010లో పోయింది. మనం పోయిన దగ్గర నుంచి కూడా మన దగ్గర స్టూడెంట్స్ ఈవెన్ ఇన్ ద కోవిడ్ టైమ్ ఆల్సో వీ నెవర్ స్టాప్డ్ శాలరీస్ ఆర్ ఎడ్యుకేటింగ్ కిడ్స్. చాలా సంస్థలు ఆ రోజున మూతపడినాయి కానీ మన సంస్థ ఈ రోజుకి నడుస్తుందంటే కేవలం మన టాలెంట్ వల్లే, మనం పిల్లలకి ఇచ్చే ఎంకరేజ్మెంట్ వల్లే. వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అంటే ఎర్న్ వైల్ యూ లెర్న్ అంటే నేర్చుకుంటున్నప్పుడే సంపాదించుకోవడం కూడా, అంటే ట్రైనింగ్ చదువుతో పాటు ట్రైనింగ్ కూడా మనం ఇస్తాం. పిల్లలు వట్టిగా కూర్చోకుండా సాయంత్రం కాలేజ్ అయిపోయిన వెంటనే పిల్లలు వాళ్ళు ప్రాక్టికల్ వెళ్ళటానికి వాళ్ళకి సేమ్ టైం పే చేస్తాం కూడా. వీఆర్ పేయింగ్ ఫర్ దాట్ సో దట్ దే కెన్ ఎర్న్ సమ్ మనీ. ఈ విధంగా మనం పిల్లల్ని ఎంకరేజ్ చేసేదానికి చేసినాం. సో ఎర్నింగ్ వైల్ లెర్నింగ్ రైట్. సార్ మనకి కాంపిటీషన్స్ చేశారు. సో మనకు కాలేజ్ గురించి ఒక 2 మాటలు మీరు, అంటే కాలేజ్ మీకు అంటే మన స్ట్రెంత్ ఎంత ఉంది, సో ఏ కోర్సులు ఆఫర్ చేస్తున్నారు, అదేవిధంగా మీరు అంటే దీంట్లో అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి? మనం యాక్చువల్గా ఇక్కడ కోర్సెస్ ఆఫర్ చేస్తుంది. ఇంటర్మీడియట్ కోర్స్ ఉంది, సర్టిఫికేట్ కోర్స్ ఉంది, డిప్లొమా కోర్స్ ఉంది, గ్రాడ్యుయేషన్ ఉంది. ఇంటర్మీడియట్ 2 years, గ్రాడ్యుయేషన్ 3 years, డిప్లొమా 1.5 year. ఎవ్రీథింగ్ ఈజ్ ఎఫిలియేటెడ్ అండ్ లింక్డ్ విత్ గవర్నమెంట్. మనం ప్రైవేట్గా ఇస్తున్నది కాదు. ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎఫిలియేషన్, గ్రాడ్యుయేషన్ వస్తే ఉస్మానియా యూనివర్సిటీ ఎఫిలియేషన్, టెక్నికల్ వస్తే టెక్నికల్ బోర్డు ఎఫిలియేషన్, అన్నీ కూడా గవర్నమెంట్ సర్టిఫికెట్లో ఇస్తున్నాం మనం. మన కాలేజీ ప్రత్యేకత ఏంటంటే ప్రాక్టికల్ రూమ్స్ మనకున్నవి ఈ హైదరాబాద్లో ఎవరి దగ్గర కూడా లేవు. మనం ఇచ్చే వ్యాస్ట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్, వ్యాస్ట్ ప్రాక్టికల్ ప్రాక్టీస్ ఇచ్చేది మనం చాలా ఎక్కువ. ఇదే మన కాలేజీకి ఉన్న సీక్రెట్ ఇదే. సో అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? అంటే త్రో ఎంసెటా లేకపోతే ఎలా? ఏదన్నారు? త్రో ఎంసెట్ ఉంటుందా, ఎలా ఉంటుంది మనకు అడ్మిషన్? అడ్మిషన్స్ ఓపెన్ అడ్మిషన్స్ అండి, మెరిట్ బేసిస్, ఫస్ట్ కమ్ ఫస్ట్ మెరిట్ బేసిస్. రైట్. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే అండి. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సిరిసిల్ల బాయ్స్ కాలేజ్. బాయ్స్ కాలేజ్. సో ఎన్ని టీమ్స్ వచ్చాయండి? 3 teams వచ్చాయి. 3 teams. 1 team is won the prize, second prize, sir. This Leo budding competition, chef competition. We are So congratulations sir. yes, sir. Thank you, sir. We feel very happy, sir. This is a wonderful program today we have seen here. చెప్పమ్మా, మీకు సెకండ్ ప్రైజ్ కొట్టారు కదా ఇక్కడ లియో అకాడమీ వాళ్ళ నుంచి. సో ఎలా ఉంది మీకు? అసలు అనుకోలేదు మేము, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది మాకు. అసలు ఫస్ట్ టైం ఎప్పుడు తెలిసిందమ్మా మీకు ఈవెంట్ గురించి? సార్ మా సారీ చెప్పిండు. అంటే ఎన్ని రోజుల కింద? ఒక 10 days అవుతుంది. సో 10 days నుంచి మీరు ప్రిపరేషన్లో ఉన్నారు? అసలు ప్రిపరేషన్ లేదు, ప్రిపేర్ చేయకుండానే మీరు ప్రైజ్ తీసుకున్నారా? అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసి. ఎలాంటి వంటకాలు వండారు మీరు చెప్పండి. చికెన్ పకోడీ, పన్నీర్ పిజ్జా, కునాఫా చాక్లెట్. సో కంప్లీట్ ఇక్కడ అంటే అన్ని బాగానే ఉన్నాయి, ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా బాగున్నాయి సార్. సో అన్ని కూడా వాళ్ళే ఇచ్చారా? వాళ్ళే ఇచ్చారు. కంప్లీట్ వాళ్ళు మీరు వచ్చి కంప్లీట్ ఓన్లీ ప్రిపేర్ చేసి ప్రిపేర్. చూసారు. సో
సో ఎలా ఉంది ఇక్కడ మొత్తం? బాగుంది సార్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సెకండ్ ప్రైజ్ వచ్చింది. నెక్స్ట్ టైం ఛాన్స్ ఉంటే ఫస్ట్ ప్రైజ్ కోసం అని చూస్తాము. షూర్, డెఫినెట్లీ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా సార్ మాకు బాగా సపోర్ట్ చేస్తారు దేనికైనా. ఇట్లా ఇప్పుడు ఏదైనా కాంపిటీషన్ ఉంటే మోటివేట్ చేస్తారు, మీరు చేయగలుగుతారు అది ఇది అని చెప్పి మోటివేట్ చేసి మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఆ సార్కి ఏం చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ. సో మీరు ఏం చేస్తారు వంట? కునాఫా చాక్లెట్ అండ్ పిజ్జా, పనీర్ పిజ్జా, చికెన్ పకోడీ చేసినాం. అది మేము అనుకోకుండానే చేసినాం, ఎక్స్పెక్ట్ చేయకుండా. మేడం చెప్పండి, ఇక మీకు మీ టీం ఇక్కడ మీకు ప్రైజ్ మనీ గెలిచింది. సో మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది? చాలా సంతోషంగా ఉంది. మా నేను ముస్తాఫా జూనియర్ కాలేజ్ నుండి వచ్చిన, కాకపోతే వీళ్ళు సిరిసిల్ల బాయ్స్ కాలేజ్. కానీ చాలా చాలా వాళ్ళైనా నా పిల్లలే, వీళ్ళైనా నా పిల్లలే. చాలా ఆనందంగా ఉంది సార్, చాలా బాగా గర్వంగా ఉంది. సెకండ్ ప్రైజ్ వచ్చింది అని అంటే చాలా గర్వంగా ఉంది సార్. సో వాళ్ళు అంటే పార్టిసిపేషన్కి ముందు చాలా భయంగా ఉంది, సో తర్వాత చాలా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిందని చెప్తున్నారు. సో ఇలాంటి వల్ల అంటే ఎంతవరకు మేలు జరుగుతుంది పిల్లలకి? చాలా మంచి, వీళ్ళకు మంచి మేలు జరుగుతుంది సార్. సార్ నా పేరు శ్రీనివాస్, జువాలజీ లెక్చరర్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సిరిసిల్ల. నిజంగా ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే మా పిల్లలు ఈరోజు కండక్ట్ చేసినటువంటి చెఫ్ కాంపిటీషన్ ప్రోగ్రామ్ లోపల మా పిల్లలు సెకండ్ ప్రైజ్ సాధించడం నాకు చాలా గర్వంగా ఉంది. దీనికి అందరికీ కారణం మా ప్రిన్సిపల్ సార్ రఘునందన్ సార్. పిల్లలకు మోటివేషన్ కావచ్చు, సపోర్ట్ కావచ్చు, ఏదైనా సరే మా కాలేజీలో ప్రతి కార్యక్రమం లోపల సారు మాకు సపోర్ట్ ఉండి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. అంతేకాకుండా ఈ కార్యక్రమం, ఇటువంటి కార్యక్రమాలు కండక్ట్ చేయడం వల్ల పిల్లల లోపల లీడర్షిప్ క్వాలిటీస్, సృజనాత్మకత పెంపొందించడంతో పాటు వాళ్ళ లోపల భవిష్యత్తు లోపల వాళ్ళ యొక్క జీవనోపాధి ఏ విధంగా తక్కువ టైం లోపల తొందరగా లైఫ్ లోపల ఎట్లా సెట్ కావాలనేది ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. నిజంగా చెప్తున్నా, నేను లియో అకాడమీ వాళ్ళకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళు భవిష్యత్తు లోపల మళ్ళీ చేయాలని నేను కోరుకుంటున్నాను. వారందరికీ మా కాలేజీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. What did you learn here? Why did you came here? Did you have anything good? How to cook, what we have to do while cooking. Do you like this program? Oh, very good. Very good. Anybody else? Anybody else? Okay. ఈరోజు మనకి జడ్జెస్గా వచ్చిన రాజ్ సార్, శ్రీకాంత్ సార్, రాజ్ సార్, యోగేష్ సార్, వీళ్ళందరూ మిమ్మల్ని జడ్జి చేశారు కదా. దే ఆర్ ఆల్ లైక్ అ వెరీ గుడ్ షెఫ్ ఫర్ అస్ టు గ్రాంట్ దేర్ టైం హియర్. వాళ్ళ విలువైన సమయం మన గురించి పెట్టి ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ ఆల్ గివ్ దెమ్ ఎ బిగ్. సో మీరు నేర్చుకున్న ఇవాళ ఈ పాఠం ఆర్ ఈ కాంపిటీషన్ ఏదైతే ఉందో, లెట్ us టేక్ దిస్ టు ఎ ఫర్దర్ స్టెప్. ముందుకు తీసుకొని పోదాం. మీ అందరికీ ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లో ముందుకు పోదాం. ఏ విధంగా ఇంట్రెస్ట్ ఉందో మీరే అనలైజ్ చేసుకొని చెప్పండి. ప్రోగ్రామ్ బాగుంది, నచ్చింది అనుకుంటే మీరు అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు. మీరందరూ కూడా ఈవెన్ దో యూ డోంట్ నో రియల్లీ ద హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అండ్ ఆల్, బట్ స్టిల్ యూ ఆల్ డిడ్ వెల్. తెలియకపోయినా బాగా చేశారంటే నేర్చుకుంటే ఇంకెంత బాగా చేస్తారో చూడండి. అవునా? సరే, నేర్చుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ కాలేజ్కి రండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. I want to welcome you to this platform, which is called competition platform for all the chefs, who is unprofessional and professional also. Why we are here? That is for one cause. That is called competition. But who is giving competition? That are the participants who are giving competition. But thing is that while we are making or judging, I felt something what I am going to express here. Some participants have learned from YouTube, some from other things. I don't know the sources. But basics are very missing. Basics means somebody has made white sauce and he is great with corn flour.
basics is missing. So I request you all, you are here for first time, no issue. The thing is that you need to learn the basics and execute it at home, wherever you are, make 2-3 times, and after that you come for the competition, so that you can explain well and you can make well. Thank you very much, everyone. Thank you once again. సో కంప్లీట్ ఇక్కడ మొత్తం ఈవెంట్లో మొట్టమొదటి ప్రైజ్ సాధించి సంతోషం వ్యక్తం చేస్తున్న ఇక్కడ మనకు గజ్వేల్ నుంచి శ్రీ జ్ఞాన సరస్వతి కాలేజ్ నుంచి వచ్చిన విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా మనకు సార్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది, వాళ్ళ సంతోషాన్ని ఒకసారి మనతో పాటు షేర్ చేసుకోమని అడుగుదాం. సో చెప్పండి సార్, మీకు ఇప్పుడు మీరు ఈ ఈవెంట్లో కంప్లీట్ ఫస్ట్ ప్రైజ్ మీరు సాధించారు. సో మీ టీము ఇప్పుడు మీరు ఎంతమంది వచ్చారు, మీరు ఈ ఫస్ట్ ప్రైజ్ సాధించినందుకు మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది? ఫస్ట్లీ మాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంది, ఎందుకంటే మేము ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ కాబట్టి. సో మేము దాన్ని అసలు అంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాము. సో మాకు ఫస్ట్లీ ఏంటంటే లియోని అకాడమీ వాళ్ళకి మేము వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్, ఎందుకంటే వాళ్ళు మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి మేము మా కాలేజ్ నుంచి 8 టీమ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. 8 టీమ్స్. ఎస్టర్డే 4 టీమ్స్, టుడే 4 టీమ్స్ పార్టిసిపేట్ చేసాం. సో ఈ 4 టీమ్స్లో ఫస్ట్ ప్రైజు అది విన్నర్ అనౌన్స్మెంట్ కాగానే మాకు అసలు చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అనేటువంటివి అకాడమీ వాళ్ళు కండక్ట్ చేసినందుకు ముందుగా వాళ్ళకు మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. సో మా పిల్లలు కూడా చాలా బాగా అద్భుతంగా వాళ్ళ ప్రిపరేషన్ లేకుండా కూడా ప్రిపరేషన్ లేదు వాళ్ళకి, అంటే మా కాలేజీలో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి డైలీ ఎగ్జామ్స్, వాళ్ళ క్లాసెస్ ఇవే ఉంటాయి. వాళ్ళకు అప్ టు 5 o'clock వరకు వాళ్ళకి ఇదే ప్రోగ్రామ్. అంటే థియరీ క్యాలెండర్ ఇయర్ ప్రకారం మేము అవే చేస్తుంటాం. సో ఇట్లాంటిది సార్ వాళ్ళు వచ్చి మమ్మల్ని కన్సల్ట్ చేసినప్పుడు, ఎప్పుడు తెలిసింది సార్ మీకు ఈవెంట్ గురించి? ఈవెంట్ సార్ వాళ్ళు అంటే కాలేజ్ అకాడమీ నుంచి మాకు కాలేజీకి వచ్చేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇట్లా ఉంది సార్ పార్టిసిపేట్ చేయండి అని. అంటే సో తప్పకుండా అని మేము పార్టిసిపేట్ చేసాము. సో ఫస్ట్ మా పిల్లల్ని మోటివేట్ చేస్తే అసలు లాస్ట్ డే వరకు కూడా ఎవరు మోటివేట్ కాలేదు. లాస్ట్ ఫైనల్ డే ఉండి ఇక్కడి నుంచి ఫోన్ చేస్తారు, మీరు ఎవరు పార్టిసిపేట్ అవ్వట్లేదు అని. అంటే ఆ రోజు మళ్ళీ వీళ్ళందరినీ పిలిచి మోటివేట్ చేసి 8 టీమ్స్ ఎట్ ఏ టైం సింగిల్ డేలో మేము సార్ వాళ్ళకి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఆ టీమ్స్ అన్నీ కూడా ఎన్క్లోజ్ చేసి ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేము పంపించాం. సో దాంట్లో పిల్లలు కూడా అంటే వాళ్ళకు మోటివేషన్ అనేటువంటిది ఒక 3 days వరుసగా కంటిన్యూ చేస్తే లాస్ట్ డే వీళ్ళు పార్టిసిపేట్ చేయడానికి ముందుకు వచ్చారు. సో వచ్చిన దాంట్లో కూడా ప్రిపరేషన్ కూడా వాళ్ళ ఇంటి దగ్గర చేసుకోమన్నా కానీ వాళ్ళకు డైలీ ఉండే రొటీన్ టైం టేబుల్లో వాళ్ళకి ఎక్కువ టైం లేకుండా వాళ్ళు చేయలేకపోయారు. అయినా కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళు బాగా అద్భుతంగా ప్రిపరేషన్ చేసి ఫస్ట్ ప్రైజ్ మా కాలేజీకి తీసుకురావడం అనేటువంటిది మాకు చాలా గర్వంగా ఉంది. ఆర్ ప్రౌడ్ఫుల్ టు ఫస్ట్ సార్ మెమోంటో మెడల్స్ ఫోటో ఏమి ఇచ్చారు అంటే సర్టిఫికేట్స్ పార్టిసిపెంట్ ఎవ్రీ పార్టిసిపెంట్కు ఒకటి సర్టిఫికేట్, అట్లాగే మెడల్స్ ఇచ్చారు. సో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ 11,000 క్యాష్ ప్రైజ్ కూడా మాకు వచ్చేసింది. ఎంకరేజ్మెంట్గా కాలేజీకి పిల్లలకు రావడం జరిగింది. అది కూడా మాకు చాలా మా పిల్లలకు ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. ఇక్కడ స్కూల్ విద్యార్థులు ఉన్నారు. అమ్మ చెప్పండి, మీరు హైదరాబాద్లో కాంపిటీషన్, అది కూడా ఫుడ్ కాంపిటీషన్, అంటే మీకు టైం లేదు, మీకు డైలీ రొటీన్లో మీకు వీలు కాలేదు, ఎలాంటి ప్రిపరేషన్ లేదు, ఇక్కడికి వచ్చి మీరు వాళ్ళు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేసి మీరు ఫస్ట్ ప్రైజ్ సాధించారు. సో మీకు ఎలా ఉంది ఇక్కడ? మీరు అన్ఎక్స్పెక్టెడ్ విన్నింగ్ కదా? అవును, చాలా అన్ఎక్స్పెక్టెడ్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మేము ఫస్ట్ ప్రైజ్ వస్తుందని. ఎక్స్పెక్ట్ చేయకుండానే మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని చాలా హ్యాపీగా ఉంది అని ప్రౌడ్గా ఇటు ఉంది. అసలు మేము ఎప్పుడు ఇట అసలు అనుకోకుండా మాకు ప్రైజ్ రాగానే చాలా ఎగ్జైట్గా ఫీల్ అయిపోయినాము. సో అప్పుడు అంటే ఈవెంట్కి ముందు ఎలా ఉండే మీ సిచ్యువేషను, అంటే ఇప్పుడు ఎలా ఉంది? రాము అనుకున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మా సార్ వాళ్ళు అందరు కలిసి ఏం కదమ్మా ఒకసారి వెళ్ళి చూస్తే వస్తుంది లేకపోతే లేదు, కానీ మనమైతే చూస్తాము అని అన్నారు. కానీ వచ్చినాక తెలిసింది మాకు అసలు ఎట్లా వచ్చినాము అనేది. సో వచ్చాక తెలిసింది మీ క్యాలిబ్రేషన్ ఏంటో. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. సో చెప్పండమ్మా, మీకు అప్పుడు అంటే ఉన్న భయం పోయిందా ఇప్పుడైనా? ఇప్పుడైతే పోయింది భయం. ఫస్ట్ వచ్చినప్పుడు అనిపించే అసలు చేస్తామా చేయమా, ఫస్ట్ ప్రైజ్ వస్తుందా రాదా అని అనుకున్నాం. అన్ఎక్స్పెక్టెడ్గా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో హ్యాపీయా? ఫుల్ హ్యాపీ.
సో అంటే అప్పుడు మీరు ఈ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా, సో మీరు అనుకోకుండా వచ్చింది. సో భవిష్యత్తులో కూడా ఇలాంటి ఈవెంట్స్, మెగా ఈవెంట్స్ ఇంకా చాలా కండక్ట్ చేస్తారు ఇక్కడ మన లియో మేనేజ్మెంట్, లియో అకాడమీ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా వేరే కాలేజ్ వాళ్ళు కావచ్చు. సో మీకు అంటే పార్టిసిపేట్ చేసే ధైర్యం వచ్చిందా? వచ్చింది వచ్చింది డెఫినెట్లీ. డెఫినెట్లీ సో ఈ ఎంకరేజ్మెంట్తో మీరు ముందు కూడా భవిష్యత్తులో మీరు చాలా ప్రయత్నాలు చేస్తారు. చేసాం. లియో బడ్డింగ్ చెఫ్ కాంపిటీషన్ 2024 లియో అకాడమీ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి చాలా మంది వచ్చారు. సో ఇక్కడ 2 రోజుల ఈవెంట్లో ఇక్కడ ఇది 2వ రోజు. సో ఇక్కడ వచ్చేసి చాలా మంది ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ సార్, మేము అసలు అనుకోనే లేదు, ఇక్కడికి వచ్చే వరకు మాకు ధైర్యం కూడా సరిపోలేదు, మేము చాలా భయపడ్డాం హైదరాబాద్లో ఈవెంట్లో. అంటే మేము ఎక్కడి నుంచో అంటే సిరిసిల్ల గజ్వేల్ నుంచి రావడం అంటే హైదరాబాద్లో ఈవెంట్లో అంటే మాకు చాలా భయం వేసింది. సో మాకు తగిన ప్రిపరేషన్ కూడా లేదు. అనుకోకుండా ఇక్కడికి వచ్చేసి మేము ప్రిపేర్ చేసి వాళ్ళు ఇచ్చిన టాస్క్ ఏవైతే ఉన్నాయో రకరకాల ఐటమ్స్, అంటే వాళ్ళు ఇచ్చిన టాస్క్లో మేము వాళ్ళ ఐటమ్స్ వంట చేసి వాళ్ళని సాటిస్ఫై చేసి మాకు ఇప్పుడు ఈ ఫస్ట్ ప్రైజ్ సాధించినందుకు, అదేవిధంగా వాళ్ళు సెకండ్, థర్డ్ ప్రైజ్ ఇలా సాధించినందుకు చాలా గర్వకారణంగా ఉంది. సో మా మీద మాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. సో అప్పుడు ఈవెంట్కి ముందు మాకు మనసులో చాలా భయం ఉండేది. సో ఇక్కడికి వచ్చినాక మా మీద మాకు కాన్ఫిడెన్స్ పెరిగింది, మాకు ధైర్యం వచ్చింది. సో ముందు ఇక్కడ లియో అకాడమీలో సాధించిన విజయంతో మేము భవిష్యత్తులో ఇంకా వేరే పెద్ద ఈవెంట్లు కావచ్చు, ఇంకా భవిష్యత్తులో జరిగే ఈవెంట్లో కూడా ఖచ్చితంగా అటెండ్ అవుతాము. సో మా విలేజ్ నుంచి వచ్చినా సరే ఇక్కడ మాకు ఎక్కడికి పోవాలన్న ధైర్యం మాకు ఇక్కడ లియో అకాడమీ వాళ్ళు ఇచ్చారు. సో ఇదే కాన్ఫిడెన్స్తో మేము భవిష్యత్తులో ముందు అన్ని పెద్ద ఈవెంట్లో కూడా అటెండ్ అయ్యి, సో మా కాలిబ్రేషన్తో మాకున్న నమ్మకంతో ఖచ్చితంగా మేము పెద్ద విజయాలు సాధిస్తామని వాళ్ళు గర్వంగా చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న ప్రస్తుత అప్డేట్. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో కరస్పాండెంట్ శ్రీనివాస్ కల్వల, పొలిటికోస్, లియో అకాడమీ, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.